అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు అనుచరుల ఆగడాలు పరాకాష్ఠకు చేరాయి. గుంతకల్లు నియోజకవర్గాన్ని సొంత సామ్రాజ్యంగా భావిస్తున్న గుమ్మనూరు కుటుంబీకులు ఎవరు ఏం చేయాలన్నా కమిషన్ చెల్లించాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా ప్రశ్నిస్తే భౌతిక దాడులకు వెనుకాడటం లేదు. వారి రౌడీజానికి ఏకంగా టీడీపీ ఎంపీఏ టార్గెట్ అయ్యారు. కమిషన్ల కోసం సొంత పార్టీ ఎంపీనే వేధిస్తున్న గుమ్మనూరును కట్టడి చేయలేక చంద్రబాబు సైతం నిస్సహాయంగా ఉండిపోతున్నారు. వెస్ట్ గుంతకల్లులోని ఎస్ఎస్ ట్యాంక్ నుంచి కొత్త పైప్లైన్ నిర్మాణానికి సెప్టెంబర్లో టెండర్లు ఖరారయ్యాయి. రాజమండ్రికి చెందిన సుబ్బరాయుడు అనే కాంట్రాక్టర్ 7 కోట్లతో పనులు చేపట్టేలా టెండర్ దాఖలు చేసి పనులు చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు దౌర్జన్యం గురించి తెలుసుకున్న ఆ కాంట్రాక్టర్ ఆ పనులను అనంతపురానికి చెందిన మారుతి ప్రసాద్ అనే వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చాడు. మారుతి ప్రసాద్ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు అత్యంత సమీప బంధువు అని సమాచారం. ఈ భారీ కాంట్రాక్ట్ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తమ్ముడు నారాయణస్వామి 70 లక్షలు ఇవ్వాలని కాంట్రాక్టర్ సుబ్బరాయుడిని డిమాండ్ చేశాడు. తాను ఆ పనులను అనంతపురం ఎంపీ బంధువుకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు చెప్పడంతో ఎమ్మెల్యే సోదరుడు ఎంపీ లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి కమిషన్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. 70 లక్షలు ఇవ్వకపోతే పనులు జరగనిచ్చేది లేదని బెదిరించడంతో కంగుతిన్న ఎంపీ లక్ష్మీనారాయణ విషయాన్ని అధిష్టాన వర్గానికి చేరవేశారు. మంత్రి నారా లోకేష్ కూడా ఫోన్ చేసి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు అరాచకాల గురించి ఎంపీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కమిషన్లు బెదిరింపుల విషయం చంద్రబాబుకు తెలిసినా గుమ్మనూరు ఏమాత్రం బెదరడం లేదు. అధిష్టానం అయితే నాకేంటి, నా కమిషన్లు నాకు ముఖ్యమంటూ భీష్మించుకుని కూర్చున్నట్లు సమాచారం. తమ సొంత సామ్రాజ్యంలో అధిష్టానం జోక్యాన్ని కూడా సహించబోనని గుమ్మనూరు కుటుంబీకులు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. గుమ్మనూరు తీరుతో అధిష్టానం నిర్ఘాంతపోయినట్టు సమాచారం. మరోవైపు అనంతపురంలోనూ ఈ కమిషన్ల దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. అనంతపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో సైతం అక్కడి ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అమృత్ రైల్వే స్టేషన్లో భాగంగా కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో తమకు 10% కమిషన్ ఇవ్వాల్సిందేనంటూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు సంబంధిత కాంట్రాక్టర్ను డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.